నమస్కారం, వెల్కమ్ టు జీవనరేఖ. హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 30 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియో వైద్యం ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు గాను డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొందిన ఈశ్వరప్ప హోమియో క్లినిక్ ఎండి డాక్టర్ దండేపు బస్వానందం గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలను నివృత్తి చేసుకుందాం. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నంబర్స్ కు కాల్ చేసి నివృత్తి చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు సార్? మస్క్యులర్ వ్యాధితో చాలా మంది ఈ మధ్య బాధపడుతున్నారు. అయితే ఈ మస్క్యులర్ వ్యాధి అనేది ఎక్కువగా బయట మెడిసిన్స్ వాడినా కూడా చాలా స్లోగా జీవనం గడిపేస్తున్నారు. అయితే ఈ వ్యాధి నుంచి బయటపడాలంటే హోమియో వైద్యం ఎలా పనిచేస్తుంది? మామూలుగా మీరు అన్నది మస్కులర్ డిస్ట్రోఫీ అనే సమస్య, దానికి మందులే లేవు ప్రపంచవ్యాప్తంగా అని వాళ్ళు అలోపతి డాక్టర్స్ కానీ అలోపతి మెడిసిన్ సైన్స్ చెప్పేసింది. ఎంతోమంది పిల్లలకు ఈ మస్కులర్ డిస్ట్రోఫీ వల్ల వాళ్ళకు నడక రాకుండా, నడిచే పిల్లలు మజిల్స్లో బ్యాలెన్సింగ్ లేకుండా కింద పడిపోతారు, నడుస్తూ కింద పడిపోతారు. కింద పడ్డ కొన్ని రోజుల తర్వాత ఇక మళ్ళీ లేచి నడవలేరు. స్లోగా అన్ని మజిల్స్ ఎఫెక్ట్ అవుతాయి బాడీలో. దానికి మజిల్స్ యొక్క డీజనరేషన్ వల్ల కొంతమంది హెరిడిటరీ వంశపారంపర్యం కూడా ఈ యొక్క సమస్య ఉంది. దానికి ఒక కాజ్ అనేది లేకుండా ఈ యొక్క వ్యాధికి, ఈ మస్కులర్ డిస్ట్రోఫీకి ఇతర వైద్య విధానంలో మందులే లేవని చెప్పి డాక్టర్లు చెప్పడం వల్ల ఎంతోమంది పిల్లలు పడిపోయినటువంటి, సిక్ అయినటువంటి పిల్లల పేరెంట్స్ బాధలతో, హింసతో వాళ్ళు ఎంతోమంది ఇంటి దగ్గర కూర్చొని బాధపడుతున్న సమయంలో మన HMTVలో హోమియోపతిలో మందు ఉన్నది, దాని సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉన్నది అని చెప్పడం వల్ల ప్రజలు విని ఎంతోమంది రోజు ఈ మస్కులర్ డిస్ట్రోఫీ నుంచి మనకు ట్రీట్మెంట్ కోసం రావడం జరుగుతుంది. అందరి లోపల కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. తక్కువ సమయంలోనే, అతి షార్ట్ టైంలోనే రిజల్ట్ కనిపిస్తున్నాయి. ఈ మస్కులర్ డిస్ట్రోఫీలో 4 రకాలు ఉంటుంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో వచ్చేటువంటిది పెద్దవాళ్ళ లోపల కూడా వస్తుంది. కాబట్టి ఈ 4 రకాలలో ఈ చిన్నపిల్లల్లో బిలో 10 years పిల్లల లోపల ఈ మజిల్స్, కాఫ్ మజిల్స్, తోడ మజిల్స్ బ్యాలెన్సింగ్ లేక కింద పడిపోతారు, నడవలేరు, కింద పడ్డ మళ్ళీ లేవలేరు. ఈ విధంగా ఉన్నటువంటి పిల్లలను తీసుకొచ్చి మన దగ్గర చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ హోమియోపతి వైద్యం అనేది ప్రజలకు తెలియక ఇప్పుడు ఆ వైద్యంలో లేదనగానే వాళ్ళు ఎంతో డిప్రెషన్ అయిపోయారు. ఇలాంటి వ్యాధులు ఎన్నో. ఇప్పుడు సోరియాసిస్ కూడా మందు లేదు, ట్రీట్మెంట్ లేదు, జీవితాంతము మందులే వాడాలని చెప్పినటువంటి వాళ్లకు హోమియోపతిలో శాశ్వతంగా తక్కువ చేయడం జరుగుతుంది. థైరాయిడ్కు మందులు లేవు, బ్రాంకైటిస్కు మందులు లేవు, జీవితాంతం డయాబెటీస్కు మందులు లేవు, రొమటైడ్ ఆర్థరైటిస్కు మందులు లేవు, బతికిన రోజులు వాడాలని చెప్తారు. ఇది కరెక్ట్ కాదు. హోమియోపతిలో ఇలాంటి వ్యాధులన్నిటికీ కూడా, క్రానిక్ డిసీజెస్ కూడా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ పరంగా సోరా సిఫిలిస్ సైకోటిక్ అనే కాన్స్టిట్యూషన్ డాక్టర్ హైనమాన్ గారు కనిపెట్టారు. కాన్స్టిట్యూషన్ పరంగా ఈ మందులు వాళ్ళ యొక్క సిమ్టమ్స్ తీసుకొని మందులు ప్రయోగం చేయడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ వస్తున్నాయి. పిల్లల లోపల మంచి నడక వస్తుంది. సోరియాసిస్ అనేది జీవితాంతం నరకం. 20 ఏళ్ళు, 30 ఏళ్ళ నుంచి, 10 ఏళ్ళ నుంచి అసలు ఈ వ్యాధి తగ్గదు, ఇక సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సూసైడ్ టెండెన్సీ ఉండి ఇంకా బతుకుతాం, ఇంకా చనిపోదాం అనుకునే వాళ్ళు కూడా మా దగ్గరికి వచ్చి అద్భుతమైన ట్రీట్మెంట్ సక్సెస్ కాగానే ఆనందంగా పడుతున్నారు. కాబట్టి హోమియోపతి వైద్య విధానం అనేది అలోపతి వైద్యం తర్వాత హోమియోపతి పుట్టింది. అలోపతి డాక్టరే హోమియోపతి కనిపెట్టింది. కాబట్టి అందులో లేనటువంటి యొక్క శక్తి హోమియోపతి వైద్యంలో ఉన్నది. ఆ ఉన్నది కరెక్ట్గా ప్రజలకు చూపించే డాక్టర్స్ ఇప్పటి వరకు లేక, సరైన అవగాహన చెప్పేటోళ్ళు లేక, ఆ రిజల్ట్ చూపించేటోళ్ళు లేక ప్రజల్లో అవేర్నెస్ రాలేదు. ప్రజల్లో ఈ రిజల్ట్ చూపించడం వల్ల ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వచ్చింది. అన్ని బ్రాంచ్లలో, ఏపీ అండ్ తెలంగాణ రాష్ట్రాలలో, కర్ణాటకలో కూడా మన బ్రాంచెస్ ఉన్నాయి. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం రావాలన్నదే ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానివల్లనే ఈ యొక్క బ్రాంచెస్ ఏర్పాటు చేసి ప్రజల్లో తొందరగా, ఫాస్ట్గా హోమియోపతి స్లో ట్రీట్మెంటు, ఇది మెల్లగా పనిచేస్తుంది, ఇది టీబీ గురుకలు అందు మందులే లేదని చెప్పి ఎవరైతే అని చెప్పి ప్రచారం ప్రజలకు చేసిరో అది కాదు. హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ నేను చెప్పింది కాదు, అది హ్యానిమాన్ గారు చెప్పిండు. హ్యానిమాన్ గారు రెండో ఎఫరిజంలో చెప్పిండు. హ్యానిమాన్ గారు ర్యాపిడ్ అని చెప్తే ప్రజల్లో ఈ స్లో ఎందుకు వచ్చింది అనేది అనుమానం బాగా ఉండేది అప్పుడు. ఇప్పుడు ప్రజలకు అది అనుమానం పోయేటట్టు చేసి ప్రజలకు స్పీడ్ ర్యాపిడ్ యాక్షన్ రూపించి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా మనం ఈ యొక్క కార్యక్రమాలు వినేవాళ్ళు, ఈ ఎపిసోడ్ వినేవాళ్ళు అందరూ కూడా, మీరందరూ మీ వినేవాళ్ళు కూడా
మన బంధువులకు ఫ్రెండ్స్కు షేర్ చేసుకోవాలి. ఎందుకంటే హోమియోపతి మీద తప్పుడు ప్రచారాలు చేసి దీన్ని ముద్ర వేసేసి హోమియోపతిలో ట్రీట్మెంట్ తీపి గుళికలు మందే ఉండదు, కరెక్ట్ కాదు. అది హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ పరంగా కరెక్ట్ మెడిసిన్ ఇండికేట్ అయితేనే అది పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఒకవేళ రాంగ్ ప్రిస్క్రిప్షన్ చేస్తే అది తీపి గుళికలు తిన్నట్టే ఉంటుంది. కాబట్టి అది బ్యాడ్ ఎఫెక్టివ్ అది పనిచేయదు. ఇది ప్రజలకు తెలవాలి. ఇదంతా హోమియోపతి ర్యాపిడో అది కరెక్ట్ మందు పనిచేస్తేనే పనిచేస్తుంది, కరెక్ట్ మందు పనిచేస్తేనే అది ఎఫెక్టివ్ అనిపిస్తుంది. అందులో దాన్ని డయాగ్నోజ్ చేసి కరెక్ట్ మందు ఇచ్చే డాక్టర్లను కనుక్కోవాలి, మీరు దొరకబట్టుకోవాలి ఎక్కడ ఉన్నారనేది. అప్పుడే మీరు న్యాయం పొందుతారు. ఏడబోర్డు చూస్తాడో పోయి హోమియోపతి ప్రచారం చూసి టీవీలో ప్రచారాలు చూసి పోయిరనుకో, ఆ కరెక్ట్ డాక్టర్ లేకపోయినా మీరు సిమ్టమ్స్ లేకపోయినా ఫెయిల్ అయిపోయి మనకు సక్సెస్ కాకపోతే సిస్టమ్ బదనాం చేస్తారు. బయట పోయి ఏమంటారు, నేను హోమియోపతి సంవత్సరం వాడినా 2 సంవత్సరాలు వాడినా తక్కువ కాలే అంటున్నారు. అవి అట్లా అనడం వల్లే నాకు బాధాకరంగా అయ్యే ఈ చైతన్యం తీసుకొస్తున్నా. హోమియోపతి తప్పు కాదు, హోమియోపతి అది AK-47 గన్ను, దాన్ని ఉపయోగించే గన్ మ్యాన్ కరెక్ట్ ఉండాలి, అప్పుడే రిజల్ట్ కనిపిస్తుంది. అది ఎంతవరకు రిజల్ట్ అనేది ఈరోజు సక్సెస్ కేసులు తీసుకొచ్చినా మీరే ఇవన్నీ వీడియోస్ చూసి మీరు చైతన్యవంతులు కావాలి. హోమియోపతిలో ఇలాంటి వ్యాధి వచ్చినా ఇక మస్కులర్ డిస్ట్రోఫీకి అంత వ్యాధి పెద్ద వ్యాధి ఏముండదు. అలోపతి సైన్సే మస్కులర్ డిస్ట్రోఫీకి మందులే లేవని చేతులు ఎత్తేసిండ్రంటే దీనికి మించిన వైద్యం ఎక్కడ లేదన్నట్టే. ఇలాంటి వ్యాధి అయినా తక్కువ, ఈ వ్యాధికి తగ్గలేనప్పుడు అలాంటి వ్యాధికి హోమియోపతిలో తగ్గుతుందంటే హోమియోపతి సైంటిఫిక్ సుపీరియర్ సైంటిఫిక్ వైద్యం అనేది ప్రజల్లో రావాలి. అందుకోసమే ఈ కోర్సు విజిట్కి వచ్చిన మస్కులర్ డిస్ట్రోఫీ కేసు సక్సెస్ఫుల్ కేసు ఎట్లుందో మీరు చూడండి. సార్ ఇప్పుడు ఎందుకోసం వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? నా అబ్బాయి మస్కులర్ డిస్ట్రోఫీకి నెక్స్ట్ మంత్ 2nd మంత్ ట్రీట్మెంట్ సార్. ఇది ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం మస్కులర్ డిస్ట్రోఫీతో? 3 years సార్. 3 years నుంచి. ఇంతకుముందు ఎక్కడెక్కడ పోయారు, ఏం చెప్పారు డాక్టర్? కర్నూలు పోయినాము సార్, మళ్ళీ మధురై పోయినాము, మందు లేదని చెప్పినారు. ఈ రోగానికి మందు లేదని చెప్పి మందు లేదని చెప్పినారు. మంచి ఫుడ్ ఇవ్వండి, అంతవరకే మందు వస్తే చెప్తా ఉన్నారు సార్. ఇప్పుడు దాకా అయితే ఎవరు చెప్పలేదు, రాలేదు. అవును సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? మీ కాడికి వచ్చి నెల అవుతాను సార్. బాబులో డెవలప్మెంట్ ఉంది. ఏమేమి డెవలప్మెంట్ ఉంది? బాబుకు కాళ్ళకాడ కండరాలు మెత్తబడినాయి, మళ్ళీ అంత లేయడం వంకర తగ్గింది, కొంత బాడీలో మాంసం పెరిగింది సార్. వెరీ గుడ్. ఓన్లీ 1 month లా? 1 month. మరి దీన్ని బట్టి హోమియోపతి ర్యాపిడా స్లో యాక్షనా? ర్యాపిడే సార్. అది ప్రజలకు తెలవాలి. మీ లెక్క బాధితులు చాలా మంది తెలియక ఎక్కడెక్కడో తిరిగి అలసిపోతున్నారు. వాళ్ళకు తెలియడానికి కోసమే మీ అభిప్రాయం ప్రజలకు తెలిసేటట్టు చేస్తా. ఓకే, థ్యాంక్ యూ. చూడండి, అంత చిన్న పిల్లవానికి మస్కులర్ డిస్టర్బ్తో ఆ పేరెంట్స్ ఎంత బాధపడ్డారు. పిల్లవాడు కింద కూర్చుంటే లేవకపోతుండే, లేస్తే నడవరాకపోతుండే, కింద పడిపోతుండే. ఓన్లీ 1 monthలో కండలలో బలం వచ్చింది. 1 month మెడిసిన్లేనే. మరి హోమియోపతి ర్యాపిడ్ కదా, నేను చెప్పడం కాదు, అది యానిమన్ గారే చెప్పింది కదా. ది హైయెస్ట్ ఐడియల్ ఆఫ్ క్యూర్ ఈజ్ ర్యాపిడ్, జెంటిల్ అండ్ పర్మనెంట్ రెస్టరేషన్ అన్నాడు 2వ ఎఫారిజంలో. ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారంగా మనం ప్రయోగం చేస్తే ఆ రిజల్ట్ కనిపిస్తుంది. ఏదో గుడ్డిగా ఎక్కడో పోయి ఎవరో చెప్తే విని మీరు నష్టపోవద్దు. మంచి హోమియోపతి డాక్టరు, క్వాలిటీ మందులు, కరెక్ట్ మెడిసిన్ పడ్డప్పుడే ఈ రిజల్ట్ వస్తుంది. 1 monthలో ఇంత రిజల్ట్ అంటే 6 months కానీ 1 year కానీ రన్నింగ్ చేసేటట్టు చూపిస్తా. నెక్స్ట్ కేసు కూడా మస్కులర్ డిస్ట్రోఫీ, వాళ్ళ అభిప్రాయం వినండి. లేవసలు లేదా? ఎవడానికి రావట్లేదా? నువ్వు ఇటు రామ్మా, దగ్గర రా. నువ్వు రా, ఇక్కడ దగ్గర రా. ఏమన్నా మీ బాబా? మా బాబు సార్. ఎప్పటి నుంచి ఉంది ఇది? మా బాబుకు 6 ఏళ్ల నుంచి వచ్చింది సార్. 6 ఏళ్ళప్పటి నుంచి బాగా కొంచెం కాళ్ళ కొంచెం ఎత్తి నడుస్తా ఉన్నాడు సార్, వేళ్ళ పైన. ఇప్పుడు ఏం నడచడం లేదు సార్. నడచడం లేదు. ఎక్కడెక్కడ పోయొచ్చురా? హైదరాబాద్ నిమ్స్కి వెళ్ళాము, బెంగళూరు నిమ్హాన్స్ పోయినాం, కర్నూలు పోయినాం. ఏం చెప్పారు డాక్టర్లు? మస్కులర్ డిస్ట్రోఫీ DMD అన్నారు సార్. దీనికి ఏం మెడిసిన్ లేదు అన్నారు సార్. అన్నారు కదా. అన్నాక ఇలా ఫస్ట్ ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు. లాస్ట్ మంత్ వచ్చాం సార్. ఇప్పుడు వాడుతున్నారు ఈశ్వరప్ప క్లినిక్. అవును సార్. మళ్ళీ నడిపించి చూపిస్తా. ఓకేనా? ఓకే సార్. ఈ పేషెంట్ ఫస్ట్ టైం విజిట్. ఫస్ట్ టైంలో పిల్లవాడు కూర్చున్నవాడు నడవలేకపోతుంది, లేవలేకపోతుంది కదా. మళ్ళీ మీకు నెక్స్ట్ ఆయన లేచి నడిచే వీడియో మీకు చూపిస్తాను. ఎందుకంటే ఫస్ట్ వీడియో చూస్తే మీరు నెక్స్ట్ ఎంత రిజల్ట్ ఉందనేది మీకు తెలవాలి కదా. అందుకోసమే ఫస్ట్ విజిట్ కేసు చూపించిన. నెక్స్ట్ మళ్ళీ నడిచేటప్పుడు నెక్స్ట్ 2-3 months తర్వాత మళ్ళీ కేసు చూపిస్తా. అదేవిధంగా ఇంకోటి మస్కులర్ డిస్ట్రోఫీ కేసు, బాబు నడవలేని పిల్లవాడు ఎలా నడుస్తున్నారు చూడండి. ఏం పేరు? ఆశప్ప. ఎక్కడి నుంచి వచ్చినావు? నారాయణపేట డిస్ట్రిక్ట్, మద్దూరు మండలం.
నారాయణపేట డిస్టిక్లో వచ్చినావు. ఏం బాధ? మస్కులర్ డిస్టర్బెన్స్ అన్నారు సార్. మీ కొడుకుకు మస్కులర్ డిస్ట్రోఫీ. సార్ ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు? 5-6 సంవత్సరాలు అయినా సార్. ఎక్కడెక్కడ పోయినావు? నీలాపూర్ పోయినా, నిమ్స్ పోయినా, అన్ని తిరిగేసిన సార్. ఏడ తక్కువ లేదు, ట్రీట్మెంటే లేదన్నారు సార్. ట్రీట్మెంటే లేదన్నారు. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ దీనికి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 4 నెలలు అవుతుంది సార్. 4 అయిపోయి ఇది 5వదా? 5 సార్. 4 నెలల్లో ఏమేమి తక్కువ ఉంది? దొడ్డికి తక్కువ అయింది సార్. ఆవిడ కింద పడుకొని తక్కువ అయింది. కింద అంటే నడుస్తుంటే కింద పడిపోయి బంద్ అయిపోయింది. బంద్ అయిపోయింది సార్. మంచిగా నడుస్తున్నావు. మంచిగా నడుస్తుంది. మరి మస్కులర్ డిస్ట్రోఫీకి మందులు లేవన్నది, మరి ఇంత డెవలప్మెంట్ ఎవరైనా చూపించారా డాక్టర్లు? ఏడ చూపించారు సార్. మరి ఇంత రిజల్ట్ ఉందంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? ర్యాపిడ్ సార్. మరి ఇది సైంటిఫికా, అది సైంటిఫికా? ఇదే సార్. ఇదేనా? వెరీ గుడ్. చూడండి, పిల్లవాడు నడవలేని పిల్లగాడు నడుస్తూ ఒక అడుగు వేస్తే కింద పడిపోతుండే. అలాంటి పిల్లవాడు 5 నెలల్లో నడుస్తూ పడకుండా అయిపోయాడు. ఇంక ఇంతకంటే రిజల్ట్ ఏం కావాలి చెప్పండి? ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? ప్రజలారా, మీరందరూ కూడా కళ్ళు తెరుచుకోండి. ప్రజలకు మీరందరూ కూడా మనమే ప్రచారం చేసుకోవాలి. హోమియోపతిని తినుండ్రి, అనుభవించిన రిజల్ట్, ఆ అనుభవం ప్రజలకు మనం పంచుకోవాలి. దీని మీద కక్షపూరికంగా దీన్ని హోమియోపతి వైద్యాన్ని డెవలప్ చేస్తలేరు. ప్రజలకు ఇది చేరువ అయితే లక్షలాది కోట్లాది రూపాయల వాళ్ళ బెనిఫిట్స్ పోతాయి. పేదలు మంచిగా, పేదోళ్ళు, మధ్యతరగతులు తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్తో మంచి సక్సెస్ అవుతున్నారు. ఇంత పెద్ద డిసీజ్ కాబట్టి హోమియోపతి ఆయనమాన్ గారే 250 ఏళ్ళ కిందనే ఆయనకే అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చే అలోపతి డాక్టర్ అయిన అలోపతి ప్రొఫెసర్ అయి ఉండి దాని మీద విరక్తి వచ్చి ఈ వైద్యం కనిపెట్టాడు. మామూలు మనిషి కనిపెట్టలే. కాబట్టి అందులో లేని సత్తా, అందులో లేని బలం ఇందులో ఉన్నది. ఆ ఉన్నది అప్పుడు చూపించిన ఆయన తర్వాత ఇప్పుడు ఇట్లా రిజల్ట్ చూపించేటోళ్ళు దీని మీద ప్రచారం లేకుండే. అప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా లేకుండే, పేపర్ మీడియా లేకుండే. ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా ప్రత్యక్ష సాక్ష్యాలు మీకు చూపిస్తున్నాం. కాబట్టి మీరంతా కూడా చైతన్యం కావాలి. మంచి హోమియోపతి డాక్టర్ల దగ్గర ఎలాంటి జబ్బు వచ్చినా తగ్గుతుందా పోతుందా అని అడగకుండా ఫస్ట్ ఏ జబ్బు వచ్చినా ముంగట తీసుకుపోయి కూర్చోబెట్టాలి. చాలామంది ఫోన్ నాకు వచ్చేది అవే, ప్రతి వ్యాధి చెప్తారు ఇది తగ్గుతుందా సార్ అంటారు. తగ్గుతుందా అని ఫోన్లో చూసి ఏం చెప్పొస్తుంది? మీరు తీసుకొచ్చి ముంగడ కూర్చోబెట్టి మీ బాధలు చెప్తే అప్పుడు మాకు డయాగ్నోస్ చేస్తుంది, ట్రీట్మెంట్ చేస్తుంది. తింటే మీకు ఆ రిజల్ట్ కనిపిస్తుంది. తినకుండా తగ్గుతుంది అని చెప్పి మేము ఎట్లా చెప్పగలుగుతాం? కాబట్టి హోమియోపతి మీద హోమియోపతిలో డయాగ్నోస్ మీద మందులు ఉన్నాయి. వ్యాధి యొక్క డయాగ్నోస్ చేసి మస్కులర్ డిస్ట్రోఫీ అనేది మందు ఉండదు. దాని మీద మస్కులర్ డిస్ట్రోఫీ యొక్క లక్షణాలు ఏమున్నాయి, ఆ లక్షణాలు టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ తీసుకొని ఆ టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్ కూడా మ్యాచ్ అయిన మందు ప్రయోగం చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. సిస్టమ్కు పాస్వర్డ్ కొడితేనే కరెక్ట్ ఓపెన్ అవుతుంది, లేకపోతే రాంగ్ పాస్వర్డ్ కొడితే ఓపెన్ కాదు. సేమ్ హోమియోపతిలో కూడా అంతే. కరెక్ట్ ఇండికేటెడ్ డ్రగ్ పడితేనే పనిచేస్తుంది, రాంగ్ మందు పడితే పనిచేయదు. అంత మాత్రాన సిస్టమ్ తప్ప అని చెప్పొద్దు, హోమియోపతి వైద్యం పనిచేయదని చెప్పవద్దు. హోమియోపతిలో దాన్ని కరెక్ట్ మెడిసిన్ ఇచ్చేటోళ్ళు కావాలి. ఇంకోటి మస్కులర్ డిస్ట్రోఫీ, ఇంకో కేసు చూడండి. ఏం పేరు? మనదీప్. ఎక్కడి నుంచి వచ్చారు? మెదక్ నుంచి ఈశ్వరప్ప కిందకి వచ్చారు. ఏం బాధతో వచ్చినావు బేట? ఏం బాధ ఉండే నీకు? డిఎండి, మస్కులర్ డిస్ట్రోఫీ. మస్కులర్ డిస్ట్రోఫీ అను. మస్కులర్ డిస్ట్రోఫీ. దాని నుంచి నీకేం బాధ ఉండే? చెప్పు. అప్పుడు ఏముండే, ఇప్పుడు ఎట్లున్నావు? అప్పటి సంగతి చెప్పు, ఇప్పుడు సంగతి చెప్పు. అప్పుడు ఇంప్రూవ్మెంట్ లేదు, ఇప్పుడు ఇంప్రూవ్మెంట్ ఉంది. ఏమేమి ఇంప్రూవ్మెంట్ ఉంది? నడవడానికి వస్తుంది, పడతలేదు. కింద పడతలేవు, నడవడానికి వస్తుంది. అటు నడువు. ఇంకించట మమ్మీ నా తాత దగ్గరకు. వెరీ గుడ్, మంచిగా నడుస్తున్నావు. కింద కూర్చొని లేస్తున్నావా? కింద కూర్చొని లేవు. కూర్చో, కూర్చో, కూర్చోబెట్టు, అక్కడ కూర్చో. గుడ్. లేవు మళ్ళా. ప్రాబ్లం ఉంది. ఇది రేసు కూడా వస్తుంది. వెరీ గుడ్. నడువుగా. గుడ్. ఇంకా కొంత ఇప్పుడు ఎన్ని రోజులే మందులు వాడి ఈశ్వరప్పమ్మకి? 1 month అవుతుంది సార్. 1 month ఇంత రిజల్ట్ ఉంది. మరి ఇప్పుడు బయట ఏం చెప్పారు డాక్టర్లు? మందే లేదని చెప్పేసి అన్నారు. మందే లేదంటే ఎంత డిప్రెషన్ అవుతాం మనం. అసలు వాళ్ళ దగ్గర లేకపోతే ఇతర హోమియోపతిలో వాడమని చెప్పాలి కదా, చెప్పాలి ప్రజలకు సలహా. వేరే హాస్పిటల్లో ఇంకెక్కడైనా మరి దొరుకుతా సార్ అంటే ఎక్కడ లేదు. ఇంకా ప్రపంచంలో మేమే మేము తప్ప ఎవరు లేదంటుకుంటున్నాను. హోమియోపతి దాని తర్వాత హోమియోపతి పుట్టింది. హోమియోపతిలో ఎలాంటి వ్యాధికైనా మంచి ట్రీట్మెంట్ ఉన్నది. అది తెలవడానికి ప్రజలకు
మీ అభిప్రాయం తీసుకున్నా. ఓకే సార్. ఇప్పుడు 1 నెల ఇంత ఉంది, 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఓకే. కంటిన్యూ చేయండి. రన్నింగ్ చేస్తాడు చేస్తా, ఓకే సార్. రన్నింగ్ చేసినప్పుడు ఫైనలైజ్ చేస్తా. ఓకే సార్. ఓకే చూడండి, ఓన్లీ 1 మంత్. మరి దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? హోమియోపతి ర్యాపిడాస్లో ఉన్నా అంత పెద్ద డిసీజు, లేవలేని పిల్లవాడు, నడవలేని పిల్లవాడు నడుస్తుండంటే హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా స్లో యాక్షనా మీరే గుర్తుంచుకోండి. ఇలాంటి అద్భుతమైన వైద్యం హోమియోపతిలో ఉంది. ఎప్పుడైతే డ్రగ్ మ్యాచ్ అయితేనే పనిచేస్తుంది. ఇది పబ్లిక్లో బాగా రావాలి. ఎక్కడైనా హోమియోపతిలో మీకు ఏ సమస్య మీదనైనా రిజల్ట్ కనిపించలేదు అంటే మీరు హోమియోపతిని బదనాం చేయకుండ్రి. ఇచ్చిన డాక్టర్ కరెక్ట్ మందు ఇవ్వలేదు, దానికి మ్యాచ్ కాలేదు, లేకపోతే సిమ్టమ్స్ పేషెంట్ కరెక్ట్ లక్షణాలు చెప్పలేదని గుర్తుంచుకోవాలి. అప్పుడే మ్యాచ్ అయిన మందు వాడితే పనిచేస్తుంది. ఈ విధంగా హోమియోపతిలో అద్భుతమైన ట్రీట్మెంటు. ప్రపంచంలో దానికి మందులే లేదన్నటువంటి వ్యాధులను తగ్గిస్తున్నామంటే హోమియోపతి నిజమైన సైంటిఫిక్ వైద్యం. ఇదే సుపీరియర్ సిస్టమ్. దీని గురించి ప్రజలకు అవగాహన కలగకుండా దోపిడీ వైద్యం, దోపిడీ చేస్తూ ప్రజలకు దీన్ని తొక్కేస్తూ దాన్ని కార్పొరేట్ హాస్పిటల్ పైకి వస్తున్నాయి. కాబట్టి ప్రజలు జ్ఞానోదయం తెలుసుకోవాలి. ప్రజలకు హోమియోపతిలో ఎలాంటి వ్యాధి ఉన్నా శాశ్వత పరిష్కారం. ఇప్పుడు దీని తర్వాత సోరియాసిస్ అంటే కూడా భయంకరమైన వ్యాధి. అసలు దానికి ట్రీట్మెంటే లేదు. రోజు ఆయింట్మెంట్లు, లోషన్స్, ఒక్కొక్క ఇంజెక్షన్ 20,000 రూపాయలకు ఒక ఇంజెక్షన్. ఇవాళ ఒక పేషెంట్ వచ్చిండు, అది నెక్స్ట్ వీక్ చూపిస్తా. 20,000, 40,000 ఒక ఇంజెక్షన్. ఒక్క ఇంజెక్షన్ తీసుకుంటే మీద ఆ సోరియాసిస్ డిసపియర్ అవుతుంది. మళ్ళీ ఒక 3 నెలలకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఒళ్ళంతా వస్తుంది. మరి ఇప్పటిదాకా ఎన్ని తీసుకున్నామంటే 6 ఇంజెక్షన్లు, అంటే ఇంచుమించు 2-3 లక్షలు ఖర్చు పెట్టిండు, అయినా నో యూస్. కాబట్టి ఇలాంటి స్టెరాయిడ్స్ మందులు లోపలికి ఇవ్వకుండా మీద పెట్టి ట్రీట్మెంట్ కాదు. హోమియోపతిలో ఎలాంటి మీ ఎక్స్టర్నల్గా అప్లికేషన్ లేకుండా ఇంటర్నల్ మెడిసిన్, తీపి గులికలే మళ్ళీ లోపలికి కూడా పోతుంది. నాలుక మీద చప్పరిస్తేనే వ్యాధి తగ్గుతుందంటే మరి ఎంత శక్తివంతమైన మందో మీరంతా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి సోరియాసిస్ పేషెంట్ ఏం చెప్తాడు వినండి. ఏం పేరు? చిన్నప్ప సార్. చిన్నప్ప ఎక్కడి నుంచి వచ్చినావు? అనంతపురం సార్. అనంతపురం నుంచి. ఏం బాధతో వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. పామర్ సోరియాసిస్. సోరియాసిస్ తోనే చేతులకు అన్ని క్రాక్స్ ఉండే, అంత పొట్టు ఉండే, పొట్టు ఉండే, చీలుతుండే సార్. చాలా నొప్పి ఉండేది. ఏ డాక్టర్ దగ్గర పోయినా చాలా నొప్పి ఉండేనా? చాలా నొప్పి ఉండే. అన్నం తిని రాకపోతుండేనా? అవును సార్. అన్నం కలుపు రాకు. అన్నం కలిపితే మంట వచ్చేది, చాలా నొప్పి వచ్చేది. ఏ స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి పోయినా కానీ నయం కాకుండా ఉండేది. మీ దగ్గరకు వచ్చినాకనే కొంచెం మంచిగా అయిపోయింది, కలర్ వచ్చేసింది, అంత క్లియర్. కొద్ది మరకలు ఉన్నాయి, అవి కూడా పోతాయి. ఎన్ని నెలలు వాడినవిడా? ఇప్పుడు ఒక 2 months అయింది సార్. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండేది? అది ఒక 6 months బ్యాక్ నుంచి ఉంది సార్. 6 months బ్యాక్ నుంచి ఉన్నది, 2 months లో కంప్లీట్ అయిపోయింది. మీ వీడియోస్ యూట్యూబ్ చూసినాకనే ఇక్కడికి వచ్చాను. ఓకే. తెలియదు. అదే ప్రజలకు ఇది చాలా మందికి ఉంటుంది. తగ్గుతుందా అని చెప్పి స్కిన్ స్పెషలిస్ట్ తిరిగి అలసిపోతారు. అలసిపోయినాక మా దగ్గరికి వస్తున్నారు. ఇట్లా మంచిగా హోమియోపతిలో మంచి మందులు ఉంటాయని తెలవడానికి నేను అభిప్రాయం తీసుకున్నా. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది పామర్ సోరియాసిస్ అంటే అరిచేతులు, అరికాళ్ళల్లో ఉంటుంది. బాడీ మీకు రాదు ఎక్కువ. అరికాళ్ళలో అయితే రక్తాలు కారుతాయి, ఇట్లా ఇచ్చుకపోతాయి చేతులు, కాళ్ళు. అన్నం కలపరాదు, తినరాదు, అలాంత బాధ ఉండే. అసలు పేషెంట్లు చాలామంది ఉంటుంది ఈ సమస్య. తెలియక ఏదో ఆయింట్మెంట్లు, నూనెలు పెట్టుకుంటా జీవితం గడుపుతున్నారు. అది కాదు. హోమియోపతిలో దాని యొక్క రూట్ కంప్లీట్గా వాష్అవుట్, ఇంటర్నల్కి వెళ్ళిపోవాలి. మీద ఆయింట్మెంట్లు ఇవ్వలే నేను, మీద ఎలాంటి లోషన్లు పెట్టలే, ఇంటర్నల్గా తీపి గుల్కలతోనే మాయమైంది రోగం. ఇంకో సోరియాసిస్ కేసు చూడండి. ఏం పేరు మీది? భాస్కర్ రావు. భాస్కర్ రావు ఎక్కడి నుంచి వచ్చి ఈశ్వరప్ప క్లినిక్? తార్నాక. ఏం బాధతో వచ్చారు? సోరియాసిస్. నెత్తి మీద మొత్తం పొట్టే ఉండే. ఒంగు కిందికి ఒంగు, ఇంకా ఒంగు మొత్తం నీట్గా అయిపోయింది, పొట్టు లేదు. లేదు. ఇప్పుడు మంచిగా అయిపోయింది కదా. మరి ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే ఇది? 7 years. 7 years నుంచి ఉన్న సమస్య. హోమియోపతిలో ఇప్పుడు ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప క్లినిక్ లా? 1, 2, 4 నెలలు. ఇది 5వ విజిట్. 5వ విజిట్ 4 నెలల్లో కంప్లీట్ అయిపోయింది, వితౌట్ ఏం అప్లికేషన్ లేకుండా. మీద ఆయింట్మెంట్, నూనె లేపెట్లు. మరి ఇది నిజమైన హోమియోపతి వైద్యం ఇట్లుంటది. 7 సంవత్సరాల నుంచి ఈ రోగము 4 నెలలు తగ్గిందంటే హోమియోపతి ర్యాపిడాస్ లో ఉన్నా ర్యాపిడ్ గా పనిచేసిందా, మెల్లగా పనిచేసిందా? బాగా ర్యాపిడ్ గానే పనిచేసింది. మళ్ళీ ప్రజలకు తెలవాలి. చూడండి, ఆయనకు నెత్తి మీద ఇట్లా దులిపితే పొట్టు రాలుతుండే, అన్ని క్రాక్స్, ఒళ్ళంతా పొట్టే. ఓన్లీ 2 monthsలో అంత రిజల్ట్, మళ్ళీ స్మూత్ అయిపోయా. ఇంతకంటే ర్యాపిడ్ ఏం కావాలి?
ఇంకో కేసు చూడండి, సోరియాసిస్. ఇబ్రాహిం ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప ఖమ్మం నుంచి. ఏం బాధతో వచ్చినావు? సోరియాసిస్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? ఎక్కడెక్కడ వాడినావు? ఖమ్మంలో ఇంగ్లీష్ మందులను హోమియోపతి వాడా. అక్కడ ఖమ్మంలో ఇంగ్లీష్ మందులు వాడినా హోమియోపతి వాడినా తగ్గలేదు. ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు? 1 month అయింది. 1 month ఎంత వరకు ఉంది? 50% వచ్చింది సార్. వెరీ గుడ్. చూపి ఒకసారి. అబ్బా మందమంతా పోయింది కదా? పోయింది సార్. పొట్ట అంతా పోయింది. పొట్ట చూపి. అట్లా లేదు సార్. చూపి అట్లా మొత్తం పోయింది ఆ పొట్టు. వెరీ గుడ్. నువ్వెక్కడి నుంచి వచ్చినావు? ఖమ్మం నుంచి. ఖమ్మం. ఇద్దరు ఒకటే జిల్లా. నీకు నువ్వే ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? 20-30 సంవత్సరాలు సార్. 20-30 సంవత్సరాల నుంచి. మరి ఏం పెట్టినావు? అక్కడే మొత్తం ఆయుర్వేద మందులు, ఇంగ్లీష్ మందులు మొత్తం వాడింది సార్. ఎన్ని వాడినా తగ్గవాలి? ఎన్ని వాడినా తగ్గలేదు సార్. మళ్ళీ వస్తుంది తగ్గట్లే. ఫ్రీ లేదు సార్. ఫ్రీ అయితే లేదు. లేదు సార్. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? మీ దగ్గరకు వచ్చి 2 నెలలు 3వ నెల సార్. ఇది 3వ విజిట్. 2 నెలలే వాడినావు. 2 నెలలు ఎంత తక్కువ ఉంది? చాలా వరకు కవర్ అయ్యింది సార్. మీద ఆయింట్మెంట్ పెట్టకుండా, లోషన్ పెట్టకుండా, ఏం పెట్టకుండా తీపి గుళికలు నోట్లో వేసి తగ్గిపోతుంది. అంతేనా సార్? మరి ఇంత మంచి వైద్యం ఉన్నా చూడు, ఎంత శక్తివంతము. అర్థమైన మీద ఉన్న ఆయింట్మెంట్లు, లోషన్లు వేలకు వేల రూపాయలు, లక్షలు ఖర్చు పెట్టి 10-15 వేల నుంచి నరకం అనుభవిస్తే మామూలు కాదండి అసలు. నరకం చూసింది. వచ్చాక కొద్దిగా చేతులని ఫ్రీ అయినాయి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇవన్నీ చర్మంలా కలుస్తుంది మంచిగా. ఇంకా 2 నెలలు ఇంత అయిందంటే 6 నెలల్లో మొత్తం మంచిగా అవుతావు. అందుకే మొదలు వీడియో తీసుకుంటున్నా. మళ్ళీ నీకు మొత్తం నీ రంగు నీకు వచ్చేదాకా చేస్తా. కాళ్ళు చూపి. ఒళ్ళంతా పొట్టే. అవునండి. బాత్రూమ్ కూర్చోలేకపోప్పుడు. బాత్రూమ్ కూర్చుంటే చర్మం పలిగిపోతుండే. ఆ కాలు చూపి. చాలా మంచిగా అయింది. పుట్టంతా పోయింది, పొరం అవుతుంది. వెరీ గుడ్. ఈ సోరియాసిస్ కు బాధలు చాలా మంది బాధపడుతుర్రు. వాళ్ళకి తెలియక ఎక్కడెక్కడ పోయి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటుర్రు. అందుకే ప్రజలకు తెలియాలి, హోమియోపతిలో మంచి డాక్టరు, మంచి మందు, క్వాలిటీ మందు దొరికితే ఇట్లా రిజల్ట్ వస్తుందని చెప్పి తెలియాలని నేను అభిప్రాయం తీసుకుంటున్నా. నువ్వు బయట హోమియోపతి కూడా వాడినావు కదా. మరి అక్కడ హోమియోపతి, ఇక్కడ హోమియోపతి. అక్కడ పని చేయలేదు, పని చేసిందంటే ఏమనుకుంటున్నావు? మందులు మంచి 4 రోజుల నుంచే. మరి హోమియోపతి మెల్లగా పని చేస్తే అంటారు కదా. నాకైతే బాగానే పనిచేస్తుంది. నీకే కదా, అందరికి బాగా పనిచేస్తుంది. మందు కరెక్ట్ పడితే అట్లా ఫాస్ట్ గా పనిచేస్తుంది. అక్కడ మందులు నాకు పని చేయలేదండి. హోమియోపతి ఇచ్చారు కానీ ఖమ్మంలో అసలు మొత్తం పడిపోయాను కానీ అన్నం తినకపోలే, ఏం లేక మంచాలు పడితే కార్లు వేసుకొని వచ్చారు సార్. అట్లా అయిపోయింది. ఇక్కడికి వచ్చాక అయితే నాకు మంచిగా ఆకలి అనిపిస్తుంది, కొద్దిగా మంచిగా ఫ్రీగా అయినా. రెండోసారి కల్లా ఫ్రీ అయిపోయానండి కొద్దిగా. వెరీ గుడ్. ఇంకా 6 నెలల్లో కంప్లీట్ చేస్తే మళ్ళీ వీడియో తీసుకుంటా. ఓకే. చూడండి ఎంత అద్భుతమో. ఆమె నడవలేకుండా బాత్రూమ్ కూర్చుంటే చర్మం ఇచ్చుకపోతుండే, ఎలాసిటీ పోయింది చర్మానికి, అంత డ్రై. అలాంటి కేసు వీళ్ళిద్దరు కూడా ఖమ్మంకి వెళ్ళి వచ్చి ఇక్కడనే మా క్లినిక్లో కలుసుకుని, నీది ఖమ్మం నాది ఖమ్మం అని. ఖమ్మం వాళ్ళు ఇద్దరిది ఒకపారి వీడియో తీసుకున్నా. రేపు ఫ్యూచర్లో 1 monthలో ఈయనకి ఇంత రిజల్ట్, 2 నెలలు ఆమె మ్యాక్సిమం 50% పోయింది. ఇంకో 3 నెలలు 6 నెలల్లో కంప్లీట్ అయిపోతుంది. ఇలాంటి 20 ఏళ్ళ నుంచి తక్కువ కాని సమస్య ఆమె ముఖంలో ఆనందమే లేకుండే. ఓన్లీ 1 monthలో 4 daysనే మార్పు అంటుంది. మరి నేను చెప్తున్నాను కదా, 24 కరెక్ట్ మెడిసిన్ పడితే 24 hours రిజల్ట్ కనిపించాలి. లేదా మ్యాక్సిమం 10 days. 10 daysలో మందు తాడో పేడో తెలవాలి, లేదంటే మందు మార్చుకోవాలి డాక్టర్ దగ్గర. నేను చెప్తా, మళ్ళీ వచ్చి వాపస్ రండి. మార్పు ఉంది, పర్వాలేదంటేనే అది కరెక్ట్ మందు. అది 3 నెలల 6 నెలల సంవత్సరం అనేది వాళ్ళ బాడీ యొక్క సివిఆర్టీ మీదకి, వాళ్ళ బాడీలో ఉండే ఇమ్యూనిటీ మీదకి ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నాం. మరి సైంటిఫిక్ వైద్యం అని చెప్పుకునే వాళ్ళు ఇలాంటి వ్యాధులు తక్కువ చేయనప్పుడు ఏది నిజమైన సైంటిఫిక్ మీరు కళ్ళు తెరుచుకోవాలి. ఎవరైతే సైంటిఫిక్ వైద్యం మాది, అలోపతి హోమియోపతి వైద్యం సైంటిఫిక్ అని అంటారు కదా, వాళ్ళు కళ్ళు తెరుచుకోవాలి ఇలాంటి కేసులు చూసి. సైంటిఫిక్ వైద్యం అంటే అన్ని సక్సెస్ చేయాలి కదా. నా దగ్గర అన్ని సక్సెస్, 99% సక్సెస్ చేస్తున్నా. ఏదో నేను చెప్పిన మాట వినకుండా కరెక్ట్ వాడకపోయినా మిస్ అవుతుండొచ్చు, కానీ హోమియోపతి సుపీరియర్ సిస్టమ్ ఆఫ్ సైన్స్. ఇది రీసెంట్గా పుట్టింది, దీన్ని బదనాం చేస్తూ ఉత్తగన్న. నెక్స్ట్ ఇంకో కేసు చూడండి. ఏం పేరు? నాగరాజు సార్. ఎక్కడి నుంచి వచ్చినావు నాగరాజు? యాదాద్రి డిస్టిక్. యాదాద్రి డిస్టిక్. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? సోరియాసిస్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 12 సంవత్సరాల నుంచి. ఏమేం బాధ ఉండే దాంతో?
ఇదే సార్ మంట దురద పొట్టు రావడం పట్టకపోవడం. ఇంతకుముందు మరి ఎక్కడెక్కడ హాస్పిటల్ వాడినావు? ఇంతకుముందు నేను ఇక్కడ భువనగిరిలో చూపించుకున్నాను సార్ స్కిన్ స్పెషలిస్ట్ కి. అక్కడ అంటే తగ్గింది మళ్ళీ సేమ్ ఇదే స్టెరాయిడ్స్ ఆయింట్మెంట్ ఇచ్చి తొక్కేస్తారు మళ్ళీ ఇదే మళ్ళీ మెడిసిన్ మార్చగా మళ్ళీ 2 రోజులు మారుతుంది మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీరు సార్ యూట్యూబ్ లో చూసి ఇక్కడికి వచ్చిన సార్ చేతులు చూపి మంచిగా అయిపోయింది. అంత పొట్టు అంత పోయిందా సార్? ఇది అంత ఉండేది అంత పొట్టు క్రాక్స్ ఉండే కదా అంత పొట్ట చూపి. వెరీ గుడ్. ఇట్లా చెప్పినట్టు ఇంటే మంచిగా అవుతారు. ఇదంతా పొట్ట అంతా పోయింది, మరక ఉంది సార్ నల్లగా. ఆ మరక కూడా పోవాలి. మరక ఉంటే మళ్ళీ వస్తుంది. నువ్వు పోయిందని చెప్పి నాకు చెప్పకుండా బంద్ చేయొద్దు. అమ్మా ఎట్లున్నాడు నాగరాజ్ చెప్పు. అప్పుడు బాగా చెప్పు. అప్పుడు చాలా బాగుండే సార్. ఇది ఒక్కపోతుండే నిద్ర ఎక్కడ సార్? నిద్ర లేదు ఏం లేదు, ఆగం ఉండే సార్. ఒక్కట కూర్చుంటుందా? ఇప్పుడు చూడు ఇంత మంచిగా హోమియోపతిలో ఏమి ఆయింట్మెంట్ పెట్టకుండా మందులతోనే తక్కువ అయిపోయింది. అంతే సార్. నాలుక మీద తీపి గుల్కలేసి తగ్గిందంటే ఎంత శక్తివంతం మందులు ఇవి. ప్రజలకు తెలియక చాలా నష్టపోతున్నారు. నీ లెక్క అన్ని నెలల నుంచి తక్కువగా ఉంది. ఇంత 3 నెలలు 6 నెలల ఖతం అయిపోయాయి కదా కేసు. 3వ నెల మరి థ్యాంక్ యూ. ఇంత పెద్ద క్రానిక్ డిసీజెస్ 3 నెలలు 6 నెలలు అలా కంప్లీట్ అవుతుంది కరెక్ట్ వాడితే చెప్పినట్టు. ఈ సోరియాసిస్ అనే జబ్బు పొట్టు తగ్గినాక కొంతమంది మధ్యలో వదిలిపెట్టిపోతారు తగ్గిందనుకోని. అది కరెక్ట్ కాదు, మళ్ళీ వస్తుంది. ఎప్పుడైతే దాని మీద సోరియాసిస్ వచ్చినటువంటి నల్లటి మచ్చలు ఉంటుందో పొట్టంతా పోయినాక మచ్చలు పోయేదాకా వాడితేనే మళ్ళీ రాదు. కాబట్టి హోమియోపతి వాడిన మళ్ళీ వచ్చిన కొంతమంది అంటుంటారు ఇక్కడ. అట్లా వాడదు. ఆ మచ్చలు పోయేదాకా డాక్టర్ చెప్పి ఇక చాలు అనేదాకా వాడితేనే మళ్ళీ రాకుండా అవుతుంది. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా చాలామంది కాల్ చేస్తున్నారు మాకు ఏపీలో ఎక్కడ వస్తారు ఎప్పుడు విజిట్ సార్ అని. మీరు అందరూ ఏపీ ప్రజలంతా కూడా నా యొక్క నంబర్స్ నోట్ చేసుకోండి. పక్కకు ఉన్నటువంటి నంబర్సు నా పర్సనల్ నంబర్లకు మీరు ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇదే విధంగా ఏపీ తెలంగాణలో మన యొక్క బ్రాంచెస్ ఉన్నాయి. ఏపీ వాళ్లకు ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ వస్తున్నాయి. విజయవాడ చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా విజయవాడకు రేపు జూన్ 6వ తారీఖు ఫస్ట్ గురువారం జూన్ 6వ తారీఖు నాడు హోటల్ మనోరమకు వస్తున్నా. హోటల్ మనోరమకు పొద్దున్నే మీరు 9 గంటల వరకు వచ్చి ఆ నంబర్లకు నాకు ఫోన్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది. అదేవిధంగా ఎవ్రీ సెకండ్ గురువారం రాజమండ్రి ఈ నెల జూన్లో 13వ తారీఖు వస్తుంది. రాజమండ్రి చుట్టూ ఉన్న ప్రజలంతా కూడా ఆనంద్ రీజెన్సీ హోటల్ జాంపేటకు వచ్చినట్టయితే అక్కడికి వచ్చి మన ఈ స్క్రీన్ పైన ఉన్న నంబర్లకు ఫోన్ చేస్తే మీకు ఎక్కడ ఉన్నామని చెప్తా. ఇదే 2వ గురువారం. 3వ గురువారం విశాఖపట్నం. ప్రతి నెల 3వ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్రాస్ దాబా గార్డెన్ ఈ నెల 20వ తారీఖు ఉన్నది. జూన్ 20వ తారీఖు 20వ తారీఖు నాడు విశాఖపట్నం చుట్టూ ప్రజలంతా కూడా హోటల్ చంద్రాస్కు ఉదయాన్నే 9 గంటల వరకు అక్కడ చేరుకోవాలి. అదేవిధంగా ప్రతి నెల 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్ ఈ నెల 27వ తారీఖు వస్తుంది. ఉదయం 9 గంటల వరకు అక్కడికి చేరుకోండి. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మన ప్రోగ్రాం ఉంటుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ గురువారాలు తప్ప వారంలో గురువారం తప్ప మిగతా 6 రోజులు హైదరాబాద్లో చిక్కడపల్లిలో ఉంటాం. మార్నింగ్ 10 to 5 వరకు మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకొని రావాలి. అపాయింట్మెంట్ అంటే ముందుగా అపాయింట్మెంట్ ఇవ్వము, ఉన్నారా లేరా, ఎందుకంటే జాందూరికి వచ్చే వాళ్ళు ఒక్కోసారి ఎమర్జెన్సీ మీటింగ్ ఉంటే బయటకు వెళ్ళొచ్చు. ఫోన్ చేసుకొని ఉన్నారా అని చెప్తే రావాలి. ఈ విధంగా ప్రజల్లో హోమియోపతిని ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. ప్రజలకు హోమియోపతి చేరువ రావాలని మనం కృషి చేస్తున్నాం. ప్రభుత్వాలు కూడా కన్ను తెరుచుకోవాలి. ప్రజలంతా కన్ను తెరుచుకొని వేలాది మంది మన పేషెంట్లు అక్కడికి 2 రాష్ట్రాలకి వస్తున్నారు. ఇన్ని ప్రోగ్రామ్ చేస్తున్నా కన్ను తెరుచుకోవట్లేదు. తెలంగాణ గవర్నమెంట్ పోయింది, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే కన్ను తెరుచుకొని ప్రజలకు హోమియోపతి గురించి ఏం కావాలి, ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి అని మమ్మల్ని అడగండి, మేము చెప్తాము. ప్రజలకు, పేదోళ్లకు, మధ్యతరగతులకు అద్భుతమైన ట్రీట్మెంట్ జరిగి వాళ్ళ సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. రైట్ డాక్టర్, హోమియో వైద్యంతో ఎలాంటి వ్యాధినైనా కూడా శాశ్వతంగా నయం చేయొచ్చని సక్సెస్ఫుల్ కేసెస్ ని చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. చూశారు కదండి, ఇది వాల్టి జీవన రేఖ కార్యక్రమం. మరొక జీవన రేఖ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.